ఇంట్లో సింపుల్గా చాలా ఈజీగా క్రిస్పీగా చేప ఫ్రై అయితే చేసుకోండి. చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఏమీ అవసరం లేదు. నేను చెప్పినట్టుగా చేయండి, చాలా బాగా వస్తుంది. చేప ముక్క విరగకుండా చక్కగా ఫ్రై అయితే అయిపోతుంది, మంచి టేస్ట్తోనే వస్తుంది. సో దానికోసం ముందుగా ఏంటి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేప ముక్కలను అయితే మనం శుభ్రంగా కడిగేసుకోండి ఫస్ట్. సో అందులో కొద్దిగా ఉప్పు, కారం కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి, అండ్ చిన్న చిటికెడు పసుపు, అండ్ ఒక చెంచా ధనియాల పొడి. సో ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోండి అనమాట. బాగా కలిపేసుకొని కొద్ది నిమ్మరసం అనమాట, ఒక నిమ్మకాయ, నేనైతే దగ్గరగా ఒక 6 ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఒక నిమ్మకాయ టోటల్గా పిండేసుకొని ఇవన్నీ మసాలాలు పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు, చాలామంది వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే చాలాసార్లు నేను అలా ఫ్రై చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల, లేకపోతే కార్న్ ఫ్లోర్ కానీ, బియ్యం పిండి కానీ, శనగపిండి కానీ ఏం కలిపినా సరే ప్యాన్కి అది ఒక లేయర్ లాగా అంటికిపోయి విరిగిపోతున్నాయి చేపలు. సో ఈసారి ఇలా చేశానమాట. నిజంగా చెప్తున్నా, సూపర్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా చాలా బాగా వస్తాయి. మీరు నెక్స్ట్ టైం నుంచి ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకుంటారనమాట. అంత బాగుంది టేస్ట్ కానీ ఏదైనా వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిమ్లో పెట్టి మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకనంటే మీరు హై ఫ్లేమ్లో పెడితే చేప ముక్క లోపల ఉడకదు, పచ్చివాసన కొడుతుంది, బాగోదు టేస్ట్ రైస్ కూడా. సో సింపుల్గా నేను చెప్పే విధంగా మీరు సింపుల్గా చేసేసుకోండి ఫ్రై. ఎక్కువ టైం పడుతుంది, చక్కగా ఈజీగా అయిపోతుంది. బట్ ఇదైతే మ్యాగ్నేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీగా నిమ్మరసం, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం మ్యాగ్నేట్ చేస్తే మనకి ఏంటంటే అలాగా ఆ మసాలాలు అవి చేప ముక్కకి ఊరిపోయి చాలా బాగుంటుంది టేస్ట్. చక్కగా సింపుల్గా వామ్చారు కానీ, లేకపోతే టమాటా రసం కానీ చేసుకొని చక్కగా ఈ చేప ముక్కలు నంచుకొని తింటే ఇంకే కూర అవసరం లేదన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.